కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ మొదటి నుంచి రాష్ట్రంపై కక్ష చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందన్న ఆయన బీహార్, ఏపీను మాత్రమే పట్టించుకున్నారని, ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావన లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీ మొదటి నుంచి రాష్ట్రంపై కక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులతో కలిసి ఇప్పటికే 18 సార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేసినా రాష్ట్రానికి అన్యాయమే చేశారని విమర్శించారు. ప్రజలు నిర్ణయం వల్లే మోదీ ప్రధాని అయ్యారన్న సీఎం 35% ఓట్లు, 8 సీట్లిచ్చిన కృతజ్ఞత చూపించలేదన్నారు రేవంత్. కేవలం కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారన్నారు సీఎం. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు, కుర్చీ బచావో బడ్జెట్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్లో బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులివ్వలేదని సీఎం ఫైర్ అయ్యారు. విభజన చట్టం కేవలం ఏపీకే కాదు, తెలంగాణకు వర్తిస్తుందని వెల్లడించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి తప్ప రాష్ట్రానికి చేసేదేం లేదని మండిపడ్డారు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే ఆయన మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు సీఎం. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులివ్వాలని కోరితే పట్టించుకోలేదని విమర్శించారు. విద్య, వైద్యం, నీటిపారుదల రంగాలకు ఎలాంటి సహకారం అందించలేదన్నారు ముఖ్యమంత్రి. ఐటీఐఆర్ కారిడార్ను చేపట్టాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనకు లేఖ రాశారని, అలాంటప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని సీఎం ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న సీఎం ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర హక్కులను మోదీ వద్ద తాకట్టు పెట్టారంటూ ఘాటుగా స్పందించారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల నిరసన తెలుపుతారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.